వెల్కమ్ బ్యాక్. ఇవాళ రెండు అంశాల గురించి మనం ప్రస్తావించబోతున్నాం. ఒకటి డిసెంబర్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో విచారణ క్రమంలో ముఖ్యంగా ఆదేశాలు పాటిస్తారా లేదంటే ధిక్కారాన్ని ఎదుర్కొంటారా అని చెప్పేసి సుప్రీం స్పీకర్కు స్పష్టం చేసినటువంటి విషయాన్ని మనం ప్రస్తావిద్దాం. ముందుగా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో సుప్రీంలో కూడా స్పీకర్కు సంబంధించి విచారించేటువంటి క్రమంలో ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ సహకరించకపోతే వాళ్ళపై వేటు వేయాలి అని చెప్పేసి గతంలోనే చెప్పాం కదా. సో 4 వారాల గడువు ఇచ్చారు. సో వీళ్ళకి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆదేశించినటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. గౌరీ సతీష్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గౌరీ సతీష్ గారు. డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాకేష్ గారు. రెహమాన్ గారు, వీరు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి రెహమాన్ గారు. నమస్తే అండి. ముందుగా సతీష్ గారు చెప్పాలండి, అంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరిపైన వేట్లు ఉండవు, ఇంకా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి క్రమంలో ఈ విచారణ జరుగుతున్నటువంటి క్రమం చూస్తే ఇంకా తెలంగాణలో పద్దాకులు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. మొన్న జూబ్లీ అయిపోయింది, డిసెంబర్లో స్థానికం వస్తుంది. ఇప్పుడు ఈ ఫిరాయింపుకు సంబంధించి కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే ఈ ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. ముందుగా ఏదైతే హైదరాబాద్ ప్రాంత వాసులు జరిగినటువంటి సంఘటనకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చర్చలో పాల్గొన్నటువంటి మా మిత్రులు రాకేష్ గారు, అదే రకంగా మస్తాన్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుని వరకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి ఘనత, గతంలో వారు చేసినటువంటి పరిస్థితిని వారు మరిచి మళ్ళీ కోర్టు మెక్కడం అనేది ఎంతవరకు సమంజసమో వారికి వారే ప్రశ్నించుకోవాలి. అయినా ఎప్పుడు కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని చట్టానికి అనుగుణంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అదే దిశగా ఆలోచన దాకా వెళ్ళకండి. అయితే మన పార్టీల యొక్క అభిప్రాయాలు అంటే పార్టీ ఫిరాయింపుడు కరెక్టేనా కాదా, గతంలో పార్టీ ఫిరాయింపుకు సంబంధించి మీరేం చెప్పారు? ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, తీసుకున్నారు, మంచిదని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఏం లేదు. ఎంతమంది మారారో అంతమందికి ఎటువంటి సమాధానం చెప్పామో మనం చూసాం. సో మళ్ళీ మీరు తీసుకున్నారు. ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీరు పెంచిన స్వరం అయితే మామూలుగా ఉండేది కాదు. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలే, కాంగ్రెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలే మేము. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వారికి ఉన్నటువంటి సీట్ల ఆధారంగా వారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఆధారంగా ఈ ప్రభుత్వం నిలబడదు, దీన్ని పడగొడతాం, దీన్ని నిలవనీయం అని చెప్పినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పెద్దలు ప్రజల యొక్క మ్యాండేట్ని గౌరవించకపోవడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి బీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ వారు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ పడగొడతామనంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచిస్తుంది అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మాటలు ఎవరన్నారో వాళ్ళని పార్టీలోకి తెచ్చేసుకున్నారు. ఈ మాట అంటారా? దాంతో పాటు కేటీఆర్ గారు మాట్లాడారు కదా, ఎప్పుడు అనలేదు. కేటీఆర్ గారు కూడా మేడం ఎప్పుడు అనలేదు, మీ దగ్గర గారు కూడా మాట్లాడారు, ఎవరు అనలేదు. కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. పోనీ ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చుకున్నారు, ఒకరినైతే పట్టుకొచ్చుకున్నారు కదా. ఒకరు వచ్చారు, వారు వచ్చారా లేదా కోర్టు నిర్ణయిస్తుంది. ఇంకా క్లారిటీ ఇద్దాం అనుకుంటలేరు వాళ్ళు ఉన్నట్టా లేనట్టా. వారి ఆత్మ ప్రబోధానుసారంగా వారు ఏం చెప్తున్నారో మనము విచారణ జరుగుతా ఉంది. 10 మందిలో 8 మందిని గౌరవ స్పీకర్ గారు వారు అంతర్జాతీయ స్పీకర్ల సదస్సు ఉండడం కారణంగా వారు వచ్చిన వెనువెంటనే వారు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే డైలీ వారి సమయం ఇచ్చినటువంటి కోర్టు ఆదేశానుసారం వారందరిని కూడా కోర్టు ఆదేశానుసారం వారందరూ విచారిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే మేమే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మేము తెచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, ఆ విధంగా చేయడం. సతీష్ సార్, మీరు ఒక మాట అన్నారు, అంటే గతంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రం కోర్టు మెట్లు ఎక్కారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు అన్నారు. ఒకవేళ వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కకపోతే మీరు ఖాళీ చేద్దాం అనుకున్నారా లేదా బీఆర్ఎస్ను? వాళ్ళు ఎల్పీలను ఎన్ని ఎల్పీలను ఖాళీ చేయించాలని చూశారు కదా.
పార్టీలే లేకుండా వాళ్ళకు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఆ. ఎల్పీలనే విలీనం చేసుకున్నటువంటి ఘనత అదొక్కనే కాకుండా ఒక సింబల్ పైన గెలిచినటువంటి వ్యక్తులను ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత కదా మేడం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు అలా జరగకుండానే వాళ్ళు ఆ మూవ్ ఇచ్చారు అంటున్నాను. గౌరవించినట్ట అనేది యావత్ సమాజం అంతా కూడా చూసింది కదా ప్రత్యక్షంగా. సో వాళ్ళు చేసినటువంటి ఆ సందర్భంలో వారు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు కోర్టు మెట్లెక్కి మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము ఏమన్నా చేయగలుగుతాం అనేదంటే, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా చట్టం యొక్క నిర్ణయానికి అనుగుణంగా కోర్టు ఏమి ఆదేశిస్తే దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానంలో కాంగ్రెస్ పార్టీగా అది ఎవరు కూడా అనుమాన పడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ లెక్క ఏదైతే చేసిందో మేము ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కదా ప్రత్యక్షంగా. వారు నైతికంగా దీనికి అర్హులేగా అడగడానికి కూడా కనీసం ఓకే మొత్తం ఖాళీ అయ్యేదాకా చూస్తూ ఉండాలంటారు. పెట్టుకోవాల్సింది. ఓకే డన్.